నా ప్రియమైన నెక్స్ట్ మండి కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. మనము ఇది పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మనం ఇంటి దగ్గర నుండి సంపాదించుకోవచ్చు ఈ యొక్క అమౌంట్ అనేది. ఈ కంపెనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఒక నెక్స్ట్ మనీ అనేది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్లికేషన్ అండి. మనకు భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్లో. కానీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్నప్పటికీ మన నెక్స్ట్ మనీ మాత్రం నెంబర్ 1గా ఉంది, సర్వీస్ సెక్టార్లో ఉంది. ఈ యొక్క బిజినెస్ అప్లికేషన్ అనేది అడ్వాన్స్డ్ అనుకుందాం మనం. ఇది మనకు టోటల్గా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మనము మన యొక్క మొబైల్ ద్వారా మన గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి మనం ఎన్నో రకాల అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసాం. కానీ ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎన్నో రకాల అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసాము, కానీ ఆ యొక్క అప్లికేషన్ ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్స్ జరగట్లేదు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మనము ఈ యొక్క అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసినట్టయితే దీంట్లో వచ్చేసి ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క కంపెనీ. ఇది నెక్స్ట్ మనీ అప్లికేషన్ అనేది 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది. మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్కు మన యొక్క అప్లికేషన్స్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్ B2C మోడల్లో ఉన్నాయి, కానీ మన యొక్క అప్లికేషన్ మాత్రం B2B మోడల్లో ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క B2B మోడల్, B2C మోడల్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే B2C మోడల్ అనేది మనకు సర్వీసెస్ వాడుకుంటున్నాం, కానీ అక్కడ మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు ఆ యొక్క కంపెనీలో. అదే కనుక మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో B2B మోడల్ కనుక చూసినట్టయితే సర్వీసెస్ వాడుకుంటున్నాం, గ్యారెంటెడ్ బెనిఫిట్ ఉంది, దాంతోపాటు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క B2B మోడల్. అయితే మనకు ఈ యొక్క అప్లికేషన్స్ మనం ఎందుకు యూజ్ చేయాలి, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని కనుక చూసినట్టయితే మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది, సర్వీస్ సెక్టర్లో ఉంది. 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్నప్పటికీ ఈ నెక్స్ట్ మనీ మాత్రం సర్వీస్ సెక్టార్లో ఉంది, డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది. ఒక్కటి కంపెనీ మాత్రమే ఉంది డైరెక్ట్ సెల్లింగ్లో, సర్వీస్ సెక్టార్లో. దాంతోపాటు మనం ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఏమీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. దాంతోపాటు నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, కంపెనీ ఎలాంటి ప్రామిస్ చేయట్లేదు మన యొక్క అమౌంట్ రిటర్న్ ఇస్తామని. నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, దాంతోపాటు జీరో లయబిలిటీస్, ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్. అదేవిధంగా మనం ఈ యొక్క కంపెనీలో చేయాలి అనుకుంటే మనం ఏమైనా ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఏం ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరమే లేదు. మనము ఫిజికల్ ప్రొడక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దీంతో పాటు ఇక్కడ మనకు డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. మనము ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ మనము దీని ద్వారా వాడినట్టయితే మనకు గ్యారెంటెడ్గా బెనిఫిట్ ఉంటుంది. దాంతోపాటు ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ, మనం దీంట్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకు పేమెంట్ అనేది ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్లో మనం మన వాలెట్లో చూసుకోవచ్చు. ఆ యొక్క వచ్చిన అమౌంట్ అనేది డైరెక్ట్గా మనము బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంత మంచి ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇది అందుకనే మన బిజినెస్ అనేది ఫాస్ట్గా గ్రో కావడం జరుగుతుంది. ఎవరి డబ్బులు వాళ్ళకు ఇన్స్టెంట్గా వచ్చాయంటే ఎవరైనా సరే వర్క్ చేయడానికి మొగ్గు చూపిస్తారు. అదే కనుక అతను వర్క్ చేసినటువంటి వర్క్ పైన నెలకు కానీ 2 నెలలకు కానీ పేమెంట్ వచ్చిందంటే ఎవరైనా సరే ఆలోచన చేస్తాం. కానీ ఈ నెక్స్ట్ మంత్లో మాత్రం ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ ఉంది. అందుకే మన బిజినెస్ అనేది ఫాస్ట్గా గ్రో కావడం జరుగుతుంది. దాంతోపాటు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అనేక రకాల ఇన్కమ్, రకరకాల ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఒకటే పని చేస్తాం కానీ ఇన్కమ్ అనేది అనేక రకాలుగా వస్తుంది. దాంతోపాటు వెరీ ఈజీ షేర్ ఆన్లైన్ సర్వీసెస్, ప్రతి ఒక్కరికి చెప్పే అవకాశం ఉంది, అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి.
అందుకే మనం ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు ఈ సర్వీసెస్. వాళ్ళ యొక్క అలవాటును మార్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క అవసరాలు మార్చాల్సిన అవసరం లేదు. మన దాని ద్వారా వాడుకుంటే గ్యారంటీగా బెనిఫిట్ వస్తుంది. దాంతో పాటు మన టీమ్ మేనేజ్మెంట్ అనేది మన మొబైల్ ద్వారా చూసుకోవచ్చు. మన టీమ్ ఎంత గ్రో అయింది, ఈరోజు ఎంత ఇన్కమ్ వచ్చింది, అది మనం ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు మొబైల్ ద్వారానే. మనము మీటింగ్స్ వినాలనుకున్నా డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. జీరో ఎక్స్‌పెండిచర్. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజిటల్‌లో మనం డిజిటల్ మీటింగ్స్ వింటున్నాం, డిజిటల్ ట్రైనింగ్స్ వింటున్నాం. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇవన్నీ మీటింగ్స్ ఇంటి దగ్గర కూర్చొని వినొచ్చు. దాంతో పాటు మన జూనియర్స్‌ని అటెండ్ చేయించొచ్చు. దీని ద్వారా మనకు బెనిఫిట్ జరుగుతుంది. జీరో ఎక్స్‌పెండిచర్. ఎలాంటి ఎక్స్‌పెండిచర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తూ దీంతో పాటు మనకు బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో దీంట్లో కనుక మనకు రిస్క్ ఏమైనా జరిగిందంటే మనకొచ్చే పేమెంట్ కావచ్చు, మనకొచ్చే మన యొక్క పొజిషన్ కావచ్చు, సేమ్ మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మనకు బయట అతను ఐఏఎస్ చదవనివ్వండి, అతని పొజిషన్ కానీ, అతని ఇన్కమ్ కానీ వాళ్ళ యొక్క నామినీకి ఇవ్వడం జరగదు. కానీ ఇక్కడ మాత్రం సేమ్ పొజిషన్, సేమ్ ఇన్కమ్, అంతకంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చినా ఎక్కడ కండిషన్స్ లేదు కాబట్టి సేమ్ ఇన్కమ్ మనకు నామినీకి వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంది. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంది కదా! మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ యొక్క పూర్వపరాలు ఏంటి? కంపెనీ యొక్క చరిత్ర ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కంపెనీ వచ్చేసి మనకు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క పేరు. కంపెనీ యొక్క ఫౌండర్ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. కంపెనీ యొక్క సీఎండీ. దీంతో పాటు ఈ యొక్క కంపెనీ అనేది ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. అయితే మనకు ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజినీర్, ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. 2013లో యంగెస్ట్ సీఎండీ ఆఫ్ ఇండియా. దాంతో పాటు రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, 28కి పైగా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నెంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి. ఓపెన్ వాలెట్ బ్యాంకులు. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంకు అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇది చేయడానికి మనకు అనేక రకాల అప్లికేషన్స్ మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఈరోజు. ఎందుకంటే మనకు ఈ యొక్క అప్లికేషన్‌లో ఈ ఫెసిలిటీ అనేది ఫస్ట్‌లోనే ఉంది, విజన్‌లోనే ఉంది. ఈ ఫైల్ అనేది ఆర్‌బీఐ దగ్గర ఉంది. కానీ మన కష్టార్జితం మాత్రం మన ఇన్‌స్టంట్‌గా బ్యాంక్ పంపించుకునే ఫెసిలిటీ ఇచ్చిందా లేదా మనకు మెయిన్ ఇంపార్టెంట్. దాంతో పాటు మీ నియర్ అండ్ డియర్‌కి కూడా పంపించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఇవన్నీ సరిపోతుంది. దాంతో పాటు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? ప్రతి వ్యక్తిని ఓనర్‌గా చేయాలన్నది నాట్ ఏ జోక్. కానీ ఇది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. మనము బి మోడల్‌లో ఉన్నాం కాబట్టి ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది. మాటలు చెప్పడమే కాదు, సాధ్యం అవుతుందా లేదా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మనం డిజిటల్ నుండి వర్క్ చేసుకోండి. మనం డిజిటల్ నుండి వర్క్ చేసుకుంటున్నాం. దాంతో పాటు హెల్తీ ఉండండి. ఇంటి దగ్గర ఉంటే హెల్తీగా ఉంటున్నాం. దాంతో పాటు ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకోవాలి. ఇంటికాడ ఉన్నంత మాత్రాన డబ్బులు కూడా కావాలి. మనము కూడా ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకోండి అని చెప్తున్నాం. మనము సంపాదించుకుంటున్నాం, వాళ్ళను సంపాదించుకోమని చెప్తున్నాం. ఇవన్నీ మనకు బెనిఫిట్స్ ఉంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనిపైన ఆలోచన చేయండి ఫ్రెండ్స్. దీంతో పాటు ఈ యొక్క కంపెనీలో మనకు లీగాలిటీ చూసినట్టయితే జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ. దాంతో పాటు మనకు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు సర్టిఫికేట్స్ ఉండడంతో పాటు మన కంపెనీ కూడా డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ మీరు ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే మన యొక్క కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 278.
నెక్స్ట్ జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇంత క్లుప్తంగా ఉంది ఫ్రెండ్స్, ఇంత క్లారిటీ ఉంది మనకు. దీంతో పాటు ఇక్కడ మనకు ఫ్రీ సైన్ అప్, అనేక కంపెనీలు చెప్తున్నాయి ఫ్రీ సైన్ అప్, ఫ్రీ సైన్ అప్ అని. కానీ అక్కడ కొంత టైం వరకే ఉంటుంది. మన నెక్స్ట్ మనీ మాత్రం లైఫ్ టైం. ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళకు కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క కంపెనీ. అది ఏ విధంగా చూసినట్టయితే, ఫ్రీ మెంబర్ బెనిఫిట్, గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, హోమ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, బుక్ మై షో, బాటా, ఏజియో.com, ఇవన్నీ సెక్టర్లలో గ్యారెంటెడ్ గా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తూ కూడా మనకు ఫ్రీ మెంబర్ బెనిఫిట్. ఇవన్నీ ఫ్రీ మెంబర్కి ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తే మనకు దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ అనేది మనకు మార్కెట్లో ఉందా లేదా? ఆల్రెడీ మనకు మార్కెట్లో ఎన్నో కంపెనీలలో ఉంది. అమెజాన్లో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, యూట్యూబ్లో ఉంది, హాట్‌స్టార్‌లో ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్ డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకు అక్కడ సంవత్సరానికి ఒకసారి మనం పేమెంట్ చేయాలి 999. దాంతో పాటు మనకు రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరగది. దాంతో పాటు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు కంపెనీలు. అదే కనుక మనం నెక్స్ట్ మనీలో చూసినట్టయితే, మనం నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్ తీసుకున్నట్టయితే మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుందో చూద్దాం ఇప్పుడు. మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది, రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది, లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. దాంతో పాటు ఫ్రీ గిఫ్ట్ గా మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే, మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఆన్లైన్ సర్వీసెస్ ఏవైతే చేస్తున్నామో, మనకు మన టీవీ రీఛార్జ్ కావచ్చు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, టాటా స్కై, జియో, ఎయిర్టెల్, ఐడియా, ఈ యొక్క సెక్షన్ లో రీఛార్జ్ సెక్షన్ లో 1% రివార్డ్ పాయింట్, 2% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు మనం బుకింగ్స్ కూడా చేస్తుంటాం. బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్స్ కావచ్చు. ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో మనకు 2% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటాం. 2 to 4% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఇవన్నీ ఇస్తూ కూడా నెక్స్ట్ షాపింగ్ ఉంది. మన యొక్క నెక్స్ట్ షాపింగే. ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ లో ఆన్లైన్ షాపింగ్ ఫ్రెండ్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా ఉందో మన నెక్స్ట్ షాపింగ్ కూడా అదే విధంగా ఉంది. ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ లో 10 to 50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు 10 to 20% క్యాష్ బ్యాక్ వస్తుంది. దీంతో పాటు మనకు ఇంకోటి ఎక్స్ట్రా ఉంది ఫ్రెండ్స్, మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మెట్రో కావచ్చు. ఇది బిల్లింగ్ సెక్షన్ లో గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ, ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క డిస్కౌంట్ పాయింట్స్ అనేవి మనకు రివార్డ్ పాయింట్స్. రివార్డ్ పాయింట్స్ అంటే రూపీసే, కానీ ఇవి ట్రాన్సాక్షన్ లో వాడుకుంటాం మనం. ఇది ఏదైతే మనకు వచ్చినది ఉందో ప్రైమ్ మెంబర్షిప్, ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైం గ్యారెంటెడ్ గా సేవింగ్ అవుతుంది. దాంతో పాటు సర్వీసెస్ వాడుకుంటాము. దాంతో పాటు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1500 రివార్డ్ పాయింట్ ఇస్తూ కూడా మనకు బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది కంపెనీ. కంపెనీలో మనం పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాం లైఫ్ టైం గురించి. లైఫ్ టైం ఆపర్చునిటీ ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి. దీంతో పాటు ఈ యొక్క కంపెనీలో 1770 రూపాయలు మనం పే చేసినందుకు లైఫ్ టైం గురించి లైఫ్ లో ఒక్కసారి మాత్రమే 1500 కంపెనీకి వెళ్తుంది, ప్లస్ 270 రూపీస్ జిఎస్టి. 70 రూపీస్ మనం పెట్టడం ద్వారా మనకు ఎన్ని రకాల డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుందో ఇప్పుడు చూడొచ్చు మనం. వే ఆఫ్ ఎర్నింగ్స్, ఫస్ట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్, మన యొక్క పొదుపే మన యొక్క సంపదన. దాంతోపాటు రెఫరల్ ప్రోగ్రామ్, రీపర్చేస్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ, 8 రకాల అవకాశం ఇస్తుంది కంపెనీ. మనము చేసుకుంటూ వెళ్తుండాలి, వస్తూ ఉంటుంది, చేసుకుంటూ వెళ్తుండాలి, వస్తూ ఉంటుంది. మనకు ఈ 8వ పాయింట్ వచ్చేసి మనకు ఫ్యూచర్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఆటో బైనరీ అనేది ప్రస్తుతానికి ఇప్పుడు లేదు, అది మనకు అతి తొందరలోనే అవుతుంది. మనకు ఫస్ట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం, మన యొక్క పొదుపే మన యొక్క సంపదన. దాంతో పాటు ఈ యొక్క ఒక్కొక్క పాయింట్ మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. ఈ రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మనము
ఎంత మందికి చేయొచ్చు అని చూసినట్టయితే రెఫర్ అండ్ అర్న్‌లో ఎంత మందికైనా చేయొచ్చు. 1500 పైన 20% వస్తుంది మనకు. 1500 పైన మనకు 20% వస్తుంది. రూ. 300 అది మనము డైరెక్ట్‌గా బ్యాంక్‌లో తీసేసుకోవచ్చు. 5 మందిని చేస్తే మన అమౌంట్ మనకొచ్చేసింది. ఇంకా ఏముంది ఫ్రెండ్స్, ఎంతమందికైనా మీరు రిఫర్ చేయండి. లేదంటే మీరు హెల్ప్ చేయండి. రిఫర్ చేస్తారా, హెల్ప్ చేస్తారా మన ఇష్టం. మనకు ఇది వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఐఎంపీఎస్ తీసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. మనము ఇది రెఫర్ అండ్ అర్న్, దీంతో పాటు ఇక్కడ హెల్ప్ అండ్ అర్న్ ఉంది. హెల్ప్ అండ్ అర్న్ లో మనము ఎంత మందిని తీసుకొస్తాము, వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళ వరకు మనము హెల్ప్ చేస్తాం. మనం తీసుకొచ్చిన వాళ్ళ పైన 20% వస్తుంది, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన 20%, 2% వస్తుంది. ఆ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. మన లెవెల్ ఏ విధంగా అయితే గ్రో అవుతూ ఉంటుందో మన ఇన్కమ్ ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. 10 లెవెల్ వచ్చేసి 10% వస్తుంది. టోటల్‌గా 1500 ఉన్న కంపెనీ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది? కంపెనీ వర్కౌట్ ఏ విధంగా ఉంది? వర్కౌట్ అవుతదా? కాదా? కంపెనీ ఉంటదా? పోతదా? అని తెలిసిపోతుంది మనకిక్కడనే. రూ. 1500 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. 1000, 100, రూ. 10. ఇంకొక 6% అనేది రాయల్టీ రూపకంగా నైట్ 12 తర్వాత ఇస్తుంది. ఇంకో 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెడుతుంది. దాంతో పాటు ఇంకొక 10% అనేది 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యే వస్తుంది మనకు. ఏం టెన్షన్ లేదు. ఈ యొక్క చార్ట్‌లు అనేది మనకు 5x5 మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్. 5, 25, 125 ఈ విధంగా ఈ లెవెల్స్‌ని మనము ఎప్పుడన్నా కంప్లీట్ చేసుకోవచ్చు. లెవెల్ నిండాలని లేదు. ఆ లెవెల్‌లో ఎంతమంది వస్తే మనకు అంత ఇన్కమ్ వస్తుంది. మీకు ఏడో లెవెల్‌లో ఒక్కరొస్తే 105 వస్తుంది. నాలుగో లెవెల్‌లో ఒక్కళ్ళొస్తే రూ. 60 వస్తుంది. ఫస్ట్ లెవెల్‌లో ఒక్కళ్ళొస్తే 300 వస్తుంది. పదో లెవెల్‌లో ఒక్కరొచ్చినా 150 వస్తుంది. ఇక్కడ కండిషన్ లేనటువంటి చార్ట్. రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. ఇవన్నీ పదాలను రిమూవ్ చేయడం జరిగింది ఈ బిజినెస్‌లో. ఎందుకంటే ఇవన్నీ పదాలు విని, విని, విని విసుగొచ్చేసింది. ఒక్క ఐడీకి సీలింగ్ ఉంటే ఫ్రెండ్స్ మనకచ్చే ఇన్కమ్ మీకు 10,000 అంటే 10,000 వస్తుంది. ఎక్కువ ఎంత బిజినెస్ అయినా కంపెనీవోడే తీసుకుంటాడు. కానీ ఇక్కడ అలాంటి కండిషనే లేదు. కండిషన్స్ లేనటువంటి కంపెనీ, కండిషన్స్ లేనటువంటి చార్ట్. టోటల్ ఇన్కమ్ 178 క్రోర్ ప్రాజెక్ట్ అండి. కంపెనీ టర్నోవర్ కాదు. మన బ్యాంకు బ్యాలెన్స్ కాబోతుంది. నమ్మండి. నమ్మితేనే సొమ్ము. నమ్మకపోతే దుమ్ము. మనం చేసుకుంటూ వెళ్తుండాలి. వస్తూ ఉంటుంది. చేసుకుంటూ వెళ్తుండాలి. వస్తూ ఉంటుంది. సింపుల్. మన పని ఫస్ట్ లెవెల్ చేయడమే. ఆ తర్వాత వాళ్ళకు హెల్ప్ చేయడం మన పని. ఇది మీరు 10 గంటలలో ఫినిష్ చేసుకుంటారా? 10 రోజులలో ఫినిష్ చేసుకుంటారా? 10 నెలలలో ఫినిష్ చేసుకుంటారా? 10 సంవత్సరాలలో ఫినిష్ చేసుకుంటారా? అయిపాయే. నేను వచ్చి ఇంకా సంవత్సరం కాలేదు. 2 లెవెల్ పూర్తి అయిపోయింది నాది. ఇంకా 8 లెవెల్ ఉంది. 6 నెలలకు ఒక లెవెల్ అయినా ఇంకా 4 సంవత్సరాలలో 178,00,00,000 తీసుకుపోతున్నాం ఫ్రెండ్స్. వాట్ ఏ బ్యూటిఫుల్ సిస్టమ్. ఆలోచన చేయండి. ఇంత మంచి సిస్టమ్ మనకు దొరికింది. మనము ఎంత వరకు ఉపయోగించుకుంటున్నాము? మనము ఎంత అర్థం చేసుకుంటున్నాము? ఎంత అర్థం చేయిస్తున్నాం అనేది మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. అదే విధంగా దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు. మనం 100% సక్సెస్ అయితే 178,00,00,000 వస్తుంది. లేదు సార్ 10% సక్సెస్ అయినా 17,00,00,000 వస్తుంది. అంత కాదు సార్ 1% సక్సెస్ అయినా రూ. 2,00,00,000 మనం లైఫ్ టైమ్ కష్టపడ్డ రానటువంటి ఇన్కమ్ 1% సక్సెస్ అయితే వస్తుంది దీంట్లో. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆలోచన చేయండి. ఒక కమిట్మెంట్‌తోని మనం పని చేయాలి. ఎవరొచ్చినా, ఎవరు రాకున్నా మనకు అవసరం లేదు. మనం వెళ్తూనే ఉండాలి. చెప్పాలి, వెళ్ళాలి. చెప్పాలి, వెళ్ళాలి. సింపుల్. దాంతో పాటు ఇక్కడ థర్డ్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్‌లో అనేది మనకు రీపర్చేస్ ఇన్కమ్. మన డౌన్‌లైన్‌లో ఎవ్వరికి ఒక రూ. 10 క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు ఇన్కమ్ వస్తుంది. అది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వాళ్ళకి ఒక రూ. 10 వస్తే 25% మనకు 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక ఎగ్జాంపుల్. మనం జియో చూద్దాం. జియో వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్‌లో అన్‌లిమిటెడ్ సిమ్‌లు ఫ్రీగా ఇచ్చేసారు. అన్‌లిమిటెడ్ కాల్స్, అన్‌లిమిటెడ్ డాటా ఇవన్నీ ఫ్రీగా. వాళ్ళు డబ్బులు వెదజల్లి ఒక నెట్వర్క్‌ను క్రియేట్ చేశారు. క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్,
డూప్లికేట్ ద నెట్వర్క్. వాళ్ళు ఒక నెట్వర్క్‌ను సృష్టించారు. ఇప్పుడు వాళ్ళ యొక్క నెట్వర్క్ వచ్చేసి 35 కోట్ల మంది జియో యూజర్స్ ఉన్నారు. కానీ మనం కూడా ఇక్కడ ఒక నెట్వర్క్ సృష్టిస్తున్నాం. వాళ్ళ ఇన్‌కమ్ ఇప్పుడు ఏమైంది అని చూసినట్టయితే ఒక సంవత్సరానికి కాదు ఫ్రెండ్స్, ఒక రోజు కాదు, ఒక గంటకు 2,30,00,000 ఇన్‌కమ్ వస్తుంది. కానీ ఇక్కడ మనము ఒక టీమ్ సైజ్ 1,00,000 అనుకుందాం. ఇది ఒకటే రోజు కాకుండా మెల్లగా అయినా ప్రాబ్లమ్ లేదు. మనకు స్లోగా అవుతుంది. ఇది ఒక 1,00,000 టీమ్ పైన మనము ఒక ఒక రీచార్జ్ సెక్షన్‌లో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఇంట్లో ఒక 2 మొబైల్ ఉన్నాయి. 200 రీచార్జ్ అంటే 400 పైన రీచార్జ్ చేస్తే మనకు 2% క్యాష్ బ్యాక్ వస్తే రూ. 8 వస్తుంది. టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి 8,00,000. దాంట్లో 25% డివైడ్ చేసినట్టయితే 2,00,000. 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే ప్రతి లెవెల్ రూ. 20,000 వస్తుంది. ఓన్లీ ఒక రీచార్జ్ సెక్షన్‌లోనే 20,000 వస్తే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, బిగ్ బాస్కెట్ ఉంది. ఇవన్నీ సెక్టార్‌లలో ఇంకెంత ఇన్‌కమ్ రావచ్చు. హోమ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇవన్నీ ఇన్సూరెన్స్ సెక్టార్‌లో పర్ మంత్ 1,00,000 వితౌట్ ఎనీ ఫోర్స్. మనము ఎలాంటి ఫోర్స్ చేయకుండా నెలకు రూ. 1,00,000 వచ్చే ఇన్‌కమ్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. ఇది ఏదైతే వచ్చే ఇన్‌కమ్ ఉందో దీన్ని మనం 100% తీసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, ఇవన్నీ సెక్టార్‌లలో గ్యారంటెడ్ 100% తీసుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ ఉంటుంది కానీ వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఇది 100% ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి సార్? 10 లెవెల్ తర్వాత కూడా మన టీమే కదా! యెస్, అది మన టీమే. అక్కడ మనకు రాయల్టీ ఇన్‌కమ్ ఉంటుంది 10 లెవెల్ తర్వాత. రాయల్టీ ఇన్‌కమ్ అనేది మీరు తీసుకొచ్చిన 5 మందిని గనక మీరు తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఎవరైనా సరే ఒక్కరు 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మీకు సిల్వర్ రాయల్టీ రావడం జరుగుతుంది. సిల్వర్ రాయల్టీ అనేది 1,500 పైన 1% ₹15. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్. ప్రతి ప్రైమ్ మెంబర్ పైన మీకు ₹15 వస్తుంది. దాంతో పాటు ఈ యొక్క సిల్వర్ రాయల్టీతో పాటు ఇక్కడ గోల్డ్ రాయల్టీ ఉంది. మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు సిల్వర్‌గా తయారు చేసినట్టయితే మీకు గోల్డ్ రాయల్టీ వస్తుంది. గోల్డ్ రాయల్టీ ఎంత ఉంది? 1,500 పైన 2% ₹30. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది. దాంతో పాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్‌లలో 5 మందిని గనక మనం గోల్డ్‌గా సృష్టిస్తే మనం డైమండ్ రాయల్టీ ఎంత ఉంది? 3%, 1,500 పైన ₹45. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ డైమండ్ రాయల్టీ. దీంతో పాటు ఇక్కడ మనకు ఇంకొక బెనిఫిట్ ఉంది. మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్‌లలో 10 లెవెల్‌లలో 5 లెగ్‌లలో 5 మందిని మనము డైమండ్‌గా సృష్టిస్తే మనం ఇక్కడ క్రౌన్ డైమండ్. చూడండి ఫ్రెండ్స్, మన క్రాస్ లైనే కావచ్చు, అప్ లైనే కావచ్చు, డౌన్ లైనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కంపెనీలో ప్రైమ్ మెంబర్ అయ్యారు అంటే మనకు 1% రావాల్సిందే. ఈ ఇన్‌కమ్ కూడా ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్‌కమ్ ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా ఇస్తుంది కంపెనీ. కానీ కొన్ని కంపెనీలలో అతనికి ఎన్ని డబ్బులొచ్చినా ఆ నెల పర్చేజ్ చేయకపోతే ఇవ్వడం జరగదు. కానీ ఇక్కడ కండిషన్సే లేదు. అదే విధంగా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంతో పాటు కంపెనీ పరంగా మనకు లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. ఇంకోటి సిక్స్త్ ఇన్‌కమ్ లీడర్‌షిప్ రాయల్టీ. లీడర్‌షిప్ రాయల్టీ అనేది మీరు తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే లీడర్‌షిప్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. ఇది ఎప్పటి నుంచి వస్తుంది సార్? మీరు సిల్వర్ అయ్యే నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. ఇది వాళ్ళు సంపాదించిన దాంట్లో డైరెక్ట్‌గా మీకు 10% వస్తుంది. ప్రతిరోజు వస్తుంది. అది మీరు డైరెక్ట్‌గా మీరు బ్యాంకు తీసేసుకోవచ్చు. లీడర్‌షిప్ రాయల్టీ. హెల్ప్ 5 కంప్లీట్ 5. వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% వస్తుంది. నైట్ 12 తర్వాత వస్తుంది రాయల్టీ ఇన్‌కమ్. ఇది కూడా మీరు బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది మనకు. దీంతో పాటు ఇక్కడ మనకు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 కనుక చేసినట్టయితే గోవా టూర్ ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు ఒకవేళ కనుక అది మిస్ అయితే 5/25, 125 90 డేస్ లోపు చేసినట్టయితే మీకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఒకవేళ కనుక ఇరిగిన మిస్ అయినా మీకు నో టైం లిమిట్. కంపెనీలో జాయినింగ్ అయిన ఎవరైనా సరే
మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు దుబాయ్ ప్రోగ్రామ్ అచీవ్ కావాలని చెప్పేసి కంపెనీ యొక్క ఉద్దేశ్యం. ఎవరు బాధపడొద్దని చెప్పేసి 5, 25, 125, 625 ఎప్పుడన్నా చేసుకోవచ్చు. దుబాయ్ ప్రోగ్రామ్ ఎలిజిబుల్ కావచ్చు. దాంతో పాటు కంపెనీ పరంగా మనకు ఏం హెల్ప్ ఇస్తుందని చూసినట్టయితే, కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్‌గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషనల్‌గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆఫర్స్. దాంతో పాటు అప్‌లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఉంటుంది. మనము వినాలి, మన జూనియర్స్‌ను అటెండ్ చేయించాలి. మనం ఎంత వింటాము, ఎంత నేర్చుకుంటాము, అంత మన జూనియర్స్‌కి నేర్పియాలి. సింపుల్. లెర్నింగ్, డూయింగ్, టీచింగ్. మనం నేర్చుకున్నది మనం ప్రాక్టికల్‌గా చేసిన తర్వాతనే మనం చెప్పాలి. లేకపోతే మన యొక్క సీనియర్స్ ఎవరైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ మీటింగ్‌కి అటెండ్ చేయించాలి. ఆ విధంగా మనకు డైలీ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వినండి. మీ డౌన్‌లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అటెండ్ చేయించండి. అదే విధంగా మనకిక్కడ మీ అండర్‌లో ఎవరైతే ఫ్రీ సైన్ అప్ అయ్యారో వాళ్ళు సంవత్సరానికి రూ. 16,731 పొదుపయ్యే అవకాశం ఉంది ఈ యొక్క అప్లికేషన్ ద్వారా. ఎందుకంటే మనం నేర్చుకోవాలి. అమెజాన్‌లో షాపింగ్ చేయొచ్చు వాళ్ళు. ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయొచ్చు. వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. గ్రాసరీస్ తీసుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళు తీసుకోవచ్చు అని మనం చెప్పాలి. వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు అప్‌గ్రేడ్ అని అడగంగానే అక్కడికే ఆగిపోతారు. కానీ ఇవన్నీ చేయొచ్చు అని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దాంతో పాటు ఇక్కడ మనకు ఈ యొక్క నెక్స్ట్ మనలో ఏ విధంగా సైన్ అప్ చేయాలి? సైన్ అప్ ప్రాసెస్ ఏంటి? అని చూసినట్టయితే మనకు న్యూ మెంబర్స్ అయితే సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. మనకు పాత వాళ్ళైతే లాగిన్ పైన క్లిక్ చేయాలి. మీరు కొత్త వాళ్ళు కాబట్టి మనం కొత్త వాళ్ళకి నేర్పిస్తున్నాం కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి. వాళ్ళ యూజర్ నేమే మీకు రెఫరల్ నేమ్ అవుతుంది. అది తీసుకొని ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. వాళ్ళ పేరొస్తుంది, వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది, వాళ్ళ మొబైల్ నంబర్ వస్తుంది. అది వాళ్ళైనా కాదా? పేరనేది ఒకే రకంగా ఉండొచ్చు ఫ్రెండ్స్. కానీ యూజర్ నేమ్ ఒకరికి మాత్రమే ఉంటుంది. మొబైల్ నంబర్ ఒకరికి మాత్రమే ఉంటుంది. అది వాళ్ళైనా కాదా? తెలుసుకొని అది కన్ఫర్మ్ చేసుకుంటే కంగ్రాచ్యులేషన్స్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్. ఎందుకంటే సీనియర్‌ను చేంజ్ చేయడం జరగదిక్కడ. అందుకే మనం ఓకే అనుకుంటేనే అది కన్ఫర్మ్ చేయాలి. కంగ్రాచ్యులేషన్స్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత రెండో స్టెప్‌లో మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మూడో స్టెప్‌లో మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత నాలుగో స్టెప్‌లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు గావచ్చు, మీ పిల్లల పేరు గావచ్చు, దేవుని పేరు గావచ్చు. క్రియేట్ చేసుకొని అది చెక్ చేసుకోండి. కంపెనీలో ఒకరికి మాత్రమే ఉంటుంది కాబట్టి అది అవైలబుల్ ఉందా లేదా? కంగ్రాచ్యులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వచ్చేంత వరకు చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఐదో స్టెప్‌లో మీరు మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఎలాగైతే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉంది చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ హాష్ 1, 2, 3, 4, 5 ఆ విధంగా మీరు ఆల్ఫాబెట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, 1, 2, 3 ఉండాలి. చేసిన తర్వాత మీరు సైన్ అప్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ మీరు ఎంటర్ చేసినట్టయితే సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిపోతారు. ఆ తర్వాత మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ తీసుకోండి. పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే లాస్ట్ డౌన్‌లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. మీకు అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఫస్ట్ అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఆల్రెడీ వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అవన్నీ ఎంటర్ చేసేసి అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు గనక ఈ నెక్స్ట్ మంత్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలి అనుకుంటే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత మీకు యాడ్ మనీ అని వస్తుంది. మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడానికి 1770 కాబట్టి అక్కడ 1770 ఎంటర్ చేసి మీరు ఇక్కడ పే యూ మనీ ఐసీఐసీఐ పే అని వస్తుంది. ఐసీఐసీ పైన క్లిక్ చేయండి. మీకు తొందరగా అయిపోతుంది. ఆ తర్వాత మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో గూగుల్ పేనా, ఫోన్ పేనా, పేటీఎమా ఏదైతే ఉందో మనకు మీ యొక్క డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. సాధ్యమైనంత వరకు డెబిట్ కార్డ్ ద్వారా చేయండి ఫ్రెండ్స్. తొందరగా అయిపోతుంది. డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్స్ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్‌కు బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత
అక్కడ సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు ఒక నిమిషం ఆగి చూడండి. సక్సెస్ఫుల్ అనుకుంటే అక్కడ మీకు బ్యాక్‌లో వచ్చేస్తే మీకు అక్కడ వాలెట్‌లో అమౌంట్ కనిపిస్తుంది. అమౌంట్ వచ్చిన తర్వాత వాలెట్‌లోకి వచ్చిన తర్వాత అప్‌గ్రేడ్ అని ఉంటుంది. రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కినట్టయితే అప్‌గ్రేడ్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్, ఆ తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డౌన్‌లో డబ్బులో క్లిక్ చేసి అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కంగ్రాచులేషన్స్ అని మీకు తమ్ము మార్క్ వస్తుంది. ఆ తర్వాత మీరు కేవైసీ అప్లోడ్ చేయాలి. ఒకసారి రీచార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేస్తే అప్లోడ్ కేవైసీ అని వస్తుంది. దానిపైన ఓకే అని చెప్పేసి క్లిక్ చేసేసి మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ పాన్ కార్డ్‌ను ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్‌ను ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత 4 అవర్స్ టైం పడుతుంది మీ యొక్క కేవైసీ అప్లోడ్ కావడానికి, వెరిఫికేషన్ కావడానికి. ఆ తర్వాత మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మన యొక్క గ్రాండ్ అప్లైన్ ఎవరున్నారు? వాళ్ళ యొక్క నెక్స్ట్ మనీలో ఏం సాధించారని చూసినట్టయితే, ఈ యొక్క నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ మన చంద్రశేఖర్ సార్ గారు. దాంతో పాటు మన యొక్క నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ సుభాష్ సార్ గారు. దాంతో పాటు మన యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి డిజిటల్ గురు శ్రీ అంకిత్ కర్ణా గారు. మన యొక్క గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్. దాంతో పాటు మన నెక్స్ట్ మనీలో జేసీ టీమ్ సిఎన్ చారి గారు మన గ్రాండ్ అప్లైన్. దాంతో పాటు నేను ఎప్పుడొచ్చాను ఈ యొక్క నెక్స్ట్ మనీలోకి, నేను ఏం సాధించాను అనేది ఇప్పుడు నా యొక్క టీం అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లైవ్‌లో మీకు చూపిస్తాను చూడండి. దాంతో పాటు ఒక 10 లెవెల్‌లో మనకు కొన్ని బెనిఫిట్స్, కొన్ని ఎక్స్ట్రా నేను ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఈ యొక్క నెక్స్ట్ మనీలో సిల్వర్ స్టార్ అయ్యాను. నా పేరు సాయిబాబా అండి. దాంతో పాటు ఈ యొక్క ప్రైమ్ మెంబర్ అనేది మనకు ఆల్రెడీ మార్కెట్‌లో ఉంది ఫ్రెండ్స్. మార్కెట్‌లో దేంట్లో ఉంది, ఎంత అమౌంట్ ఉంది, ఎప్పటి వరకు ఉంది అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు అమెజాన్‌లో ఉంది. సంవత్సరానికి 999 ఉంది. అది 12 మంత్స్ ఉంది. 10 సంవత్సరాలు గనుక తీసుకున్నట్టయితే మనము రూ. 10,000 పే చేయాలి. దాంతో పాటు పేటీఎంలో ఉంది. ₹750 ఫర్ 12 మంత్స్. అది గిన మనము 7,000 చిల్లర మనం పే చేయాలి సంవత్సరం తీసుకుంటే. దాంతో పాటు యూట్యూబ్‌లో ఉంది. ₹1,548 అది 12 మంత్స్ ఉంది. దాంతో పాటు హాట్‌స్టార్‌లో ఉంది. 12 మంత్స్. అక్కడ మనం కస్టమర్ మాత్రమే కొన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ ఇస్తారు. అది సంవత్సరం వరకే. కానీ అక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు. ఆలోచన చేయండి ఫ్రెండ్స్. డబ్బులు సంపాదించుకునే అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు? మనము అక్కడ కస్టమర్ మాత్రమే బి2సి మోడల్ అది. కానీ మన యొక్క మోడల్ మాత్రం బి2బి మోడల్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ ₹1,770 ఫర్ లైఫ్ టైమ్ ప్లస్ అర్నింగ్ ఆపర్చునిటీ. డబ్బులు సంపాదించుకునే అవకాశం మాత్రం ఇస్తుంది నెక్స్ట్ మనీ. వాట్ ఏ బ్యూటిఫుల్ సిస్టమ్. ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా నా టీము మనం ఏదైతే 10 లెవెల్ అనుకున్నాము, చూడండి ఫ్రెండ్స్, 178 కోట్లు మనం సంపాదించుకోవడానికి మనకు బయట ఎక్కడ అవకాశం లేదు. 10 లెవెల్‌లలో 178 కోట్ల ఆదాయం. భారతదేశంలో ఏకైక చట్టబద్ధమైన ఈ కామర్స్ వ్యాపారం. నేను 2 లెవెల్ పూర్తి చేశాను. మనం 1% సక్సెస్ అయిన ₹2,00,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. 5 మంది టీమ్ సభ్యులతో మనం 10 లెవెల్‌లో మొత్తం సంపాదించుకునే ఆదాయం 178 కోట్లు. ఎక్కడైనా ఉందా? ఆలోచన చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. దాంతో పాటు నేను ఎన్ని లెవెల్ పూర్తి చేశాననేది చూపిస్తాను. నేను నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏది చేసినా, ఏది చెప్పినా ప్రాక్టికల్‌గా చెప్పాలి. ఎప్పుడు అబద్ధం ఆడొద్దు. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చిన డేట్ వచ్చేసి 15th నవంబర్ అండి.
నవంబర్ 15 2013 2019 సారీ, ఇక్కడ చూడండి 15 నవంబర్ 2019 6:30 వచ్చాను. కానీ నేను వర్క్ చేయడం మాత్రం లాక్డౌన్ అయిన నుంచి చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు వేరే దాంట్లో చేస్తాను. అర్థం కాలేదు, ఖాళీగా ఉండి ఏం చేయాలి అని. ఆల్రెడీ జాయినింగ్ అయిపోయినాం కదా, వర్క్ స్టార్ట్ చేద్దామని. వర్క్ స్టార్ట్ చేస్తే ఓన్లీ ఈ 6 నెలల్లో నా టీం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ 1800 క్రాస్ అయిపోయింది. $1863 ఏమో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. 1864 ఇక్కడ చూడండి 1864, దాంట్లో 303 ప్రైమ్ మెంబర్, 1561 మెంబర్స్ ఇంకా అయ్యే వాళ్ళు ఉన్నారు. మనం ఏదైతే 10 లెవెల్ అనుకున్నామో ఆ యొక్క 10 లెవెల్లలో అది 2 లెవెల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 525 అంటే ఇంకా నేను వచ్చి సంవత్సరమైనా కాలేదు. సంవత్సరానికి 2 లెవెల్ అనుకున్నా నేను 178 కోట్లు తీసుకోవడానికి 4 ఇయర్స్ టైం. 4 ఇయర్స్. ఈ సంవత్సరం అయిపోతే 2 లెవెల్ అయిపోయింది నాకు ఆల్రెడీ. ఇంకా 4 ఇయర్స్లో 178 కోట్లు తీసుకోబోతున్నాను. అలాగని మనం ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమైనా పే చేయాలన్నా ఏం అవసరం లేదు. హలో సార్, నేను మీటింగ్లో ఉన్నా సార్. నేను ఒక మీటింగ్లో ఉన్నా, 2 minutesలో కాల్ చేస్తాను. ఉన్నది ఫోన్ మాట్లాడుతుంది. ఫోన్ చేపిస్తా ఒక 2 నిమిషాలు. అదేవిధంగా మనకు 10 లెవెల్లో చూడండి ఫ్రెండ్స్, నా టోటల్ టీం ఎక్కడి వరకు వెళ్ళింది, 17 లెవెల్ వరకు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. 17 లెవెల్ వరకు వెళ్ళింది. నాకు ఇప్పటి వరకు టోటల్ ఇన్కమ్ వచ్చేసి 23,000 ప్లస్ వచ్చింది ఫ్రెండ్స్. 23,330 రూపీస్ వచ్చింది. ఇక్కడ చూడండి. ఆ విధంగా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ రైట్ సైడ్లో